ఈ యొక్క వీడియో క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 2021 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క 2021 సంవత్సరంలో మీ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని దేవుని గురించి ప్రార్థిస్తున్నాను. మనం గత 5 భాగాలుగా కూడా ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెసను నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 6వ భాగంలో ఉన్నాం. ఇందులో భాగంగా ఆల్రెడీ 5వ భాగంలో ముస్తాఫా కెమల్ పాషా గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ 6వ భాగంలో ముస్సోలిని, ఇటలీకి సంబంధించి నేర్చుకుందాం. ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుండి, స్కూల్ టెక్స్ట్ బుక్ నుండే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఇదే విధంగా ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా ఇలా ఫాలో అవుతున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. నేర్చుకుందాం ముస్సోలిని. ఈయన ఇటలీని పరిపాలించిన నియంత ముస్సోలిని. ఈ ఇటలీకి ఒక విధానం ఉండేది. ఏంటి అంటే జాకల్ విధానం. ఈ జాకల్ విధానాన్ని అనుసరించిన దేశం ఏది అంటే ఇటలీ. అసలు జాకల్ విధానం అంటే ఏంటి అంటే, ఈ యొక్క జాకల్ విధానంలో ఎప్పుడు కూడా ఇటలీ దేశం ఏ దేశం అయితే బలవంత దేశంగా ఉంటుందో ఆ బలవంత దేశం పక్షాన్నే చేరుతుంది. ఈ విధానాన్ని జాకల్ విధానం అంటాం. ఈ అనుసరించిన దేశం ఏది అంటే ఇటలీ. 1870 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం వరకు కూడా ఇటలీ అనేది అనుసరించింది ఈ విధానాన్ని. ఇప్పటి నుంచి 1870 సంవత్సరం నుంచి కూడా మొదటి ప్రపంచ యుద్ధం వచ్చే వరకు కూడా ఇటలీ యొక్క విధానాన్ని అనుసరించింది. ఈ విధానంలో ఎప్పుడు కూడా బలవంత రాజ్యాల వైపు ఇటలీ ఉంటుంది. ఇటువంటి విధానాన్ని గుర్తిరిగిన మిత్ర రాజ్యాలన్నీ కూడా ఏం చేసినాయంటే, 1వ ప్రపంచ యుద్ధంలో ఈ ఇటలీకి 23,726 చదరపు మైళ్ళ భూభాగాన్ని మాత్రమే ఇచ్చాయి. కానీ ఇటలీ పోగొట్టుకున్న సైన్యం ఎంత అంటే 6 లక్షల సైన్యం పోగొట్టుకుంది. 6 లక్షల సైన్యం పోగొట్టుకుని ఏ రాజ్యం అయితే బలవంతంగా ఉంటుందో ఆ రాజ్యం వైపు జంప్ అయిపోతూ ఉండేది. ఇలా జంప్ అయిపోయిన పరిస్థితినన్నీ కూడా మిత్ర రాజ్యాలు గుర్తిరిగి దీనికి కేవలం 23,726 చదరపు మైళ్ళ భూభాగాన్ని మాత్రమే ఇచ్చాయి. కానీ ఇటలీ నుంచి పోగొట్టుకున్న సైన్యం ఎంత అంటే 6 లక్షల సైన్యం పోగొట్టుకుంది. ఫ్రాన్స్కి 2,53,000 చదరపు మైళ్ళ భూభాగం తీసుకుంది. బ్రిటన్ ఏమో 9,89,000 చదరపు మైళ్ళ భూభాగం తీసుకుంది. కానీ ఇటలీకి ఇచ్చింది ఎంత అంటే 23,726 చదరపు మైళ్ళ భూభాగం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది జాకల్ విధానం సంబంధించి. తర్వాత ముస్సోలిని. ఈ ముస్సోలిని సంబంధించి ఇతని ధ్యేయం ఏంటి అంటే ఇటలీని ఐరోపాలో గొప్ప రాజ్యంగా రూపొందించాలి, ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముస్సోలిని కంకణం కట్టుకున్నాడు. ఈ ముస్సోలిని సంబంధించి ఫాసిజం ఆవిర్భావం. ఈ ఫాసిజం ఎలా ఆవిర్భవించింది అన్నదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ముస్సోలిని ఫాసిస్ట్ పార్టీని స్థాపించాడు. ఇది ఫాసియో అనే ఇటాలియన్ పదం నుండి వచ్చింది. ఫాసిస్ట్ పార్టీ ఏ పదం నుంచి పుట్టింది అంటే ఫాసియో అనే ఇటాలియన్ పదం నుండి పుట్టింది. అంటే కర్రల మోపు గొడ్డలి. కర్రల మోపు గొడ్డలి. కర్రల మోపు అనేది ఐకమత్యానికి, గొడ్డలి అధికారానికి చిహ్నాలు. కర్రల మోపు ఏమో ఐకమత్యానికి, గొడ్డలి అధికారానికి చిహ్నాలు. ఇవి ఫాసిస్ట్ పార్టీ గుర్తులు. ఫాసిస్ట్ పార్టీ గుర్తులు ఏంటి అంటే కర్రల మోపు, గొడ్డలి. ఇందులో జాతియే గొప్పది, వ్యక్తికి ప్రాధాన్యం ఉండదు, జాతి గొప్పది. వ్యక్తి స్వేచ్ఛ అంటే ఏంటి అంటే జాతీయ ఆశయానికి లొంగిపోవడం అని అర్థం. వ్యక్తి స్వేచ్ఛ అంటే జాతీయ ఆశయానికి లొంగిపోవడం. ఈ ఫాసిస్ట్ పార్టీలో ఉన్న విధానం అది. దీనినే జాతి స్వయం సమృద్ధి అంటారు. అంటే వ్యక్తి స్వేచ్ఛ అంటే జాతీయ ఆశయానికి లొంగిపోవడాన్ని ఏమంటామంటే జాతి స్వయం సమృద్ధి అంటారు. జాతి స్వయం సమృద్ధి అంటారు. ముస్సోలిని అభిప్రాయంలో అయితే ఫాసిజం అంటే యుద్ధమని, ముస్సోలిని అభిప్రాయంలో యుద్ధమని అర్థం. బలం అనేది రాజ్యానికి రక్తమని ముస్సోలిని పేర్కొన్నాడు. అదేవిధంగా మానవ నాగరికత అన్ని స్థాయిలలో యుద్ధమే నిర్ణయించే శక్తిని పేర్కొన్నాడు. మానవ నాగరికత అన్ని స్థాయిలలో కూడా యుద్ధం అనేది నిర్ణయించే శక్తి అని పేర్కోవడం జరిగింది. తర్వాత మిలాన్లో స్థాపించడం జరిగింది. ఫాసిస్ట్ పార్టీ ఎక్కడ స్థాపించాడు అంటే మిలాన్ ప్రాంతంలో 1919 మార్చి 23న స్థాపించాడు. 1919 మార్చి 23న మిలాన్లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు ముస్సోలిని యొక్క జననం. ఈ జననం చూస్తే ఈయన 1883లో ఇటలీలో జన్మించాడు. ఈయన తండ్రి కమ్మరి, తల్లి టీచరు. ముస్సోలిని 1883లో
ఇటలీలో జన్మించాడు. తండ్రి కమ్మరి, తల్లి టీచరు. ఈయన అసలు పేరు జెనిటో జారజ్. ముస్సోలినీ అసలు పేరు ఏంటి అంటే జెనిటో జారజ్. ఈయన స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ యువతులతో ప్రేమ కలాపాలు కొనసాగించాడు. తర్వాత అవంతి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. ముస్సోలినీ సంపాదకత్వం వహించిన పత్రిక పేరేంటి అంటే అవంతి. ఈ పత్రిక ఇటలీ సోషలిస్ట్ పార్టీ ప్రధానమైన అంగం. ఇటలీలో సోషలిస్ట్ పార్టీ యొక్క ప్రధానమైన అంగం ఏది అంటే అవంతి అనే పత్రిక. ఈ అవంతి అనే పత్రికకు సంపాదకుడు ఎవరు అంటే ముస్సోలినీ. తర్వాత ఇల్ పాపులోడి ఇటాలియా అనే పత్రిక స్థాపించాడు ఈయన. ముస్సోలినీ ఇల్ పాపులోడి ఇటాలియా అనే పత్రికను స్థాపించాడు. ఇది ఫాసిస్ట్ పార్టీకి ముఖ్యమైన అంగం. ఫాసిస్ట్ పార్టీకి ముఖ్యమైన అంగం అయితే ఇల్ పాపులోడి ఇటాలియా. అదేవిధంగా సోషలిస్ట్ పార్టీకి ప్రధానమైన ముఖ్యమైన అంగం ఏంటంటే అవంతి పత్రిక. అవంతి పత్రిక. తరువాత సెల్యూట్ చేసే పద్ధతిని కూడా ఈయన పునరుద్ధరించాడు. సెల్యూట్ చేసే పద్ధతిని పునరుద్ధరించాడు. తర్వాత ఫాసిడా కంబార్డ్మెంటో. ఫాసిడా కంబార్డ్మెంటో. ఈ ఫాసిడా కంబార్డ్మెంట్ అంటే పోరాడే సమూహం అని అర్థం. దీన్ని ఫాసిస్ట్ పార్టీలో ఒక ప్రాముఖ్యమైన బాడీ ఇది. ఫాసిడా కంబార్డ్మెంటో అంటే పోరాడే సమూహం అని అర్థం. ఫాసిస్టులను నమోదు చేసుకునే సంస్థలు ఇవి. ఫాసిడా కంబార్డ్మెంటో అనేవి ఫాసిస్టులు వారందరినీ నమోదు చేసుకునే సంస్థలను ఫాసిడా కంబార్డ్మెంటో అంటారు. 1922 సెప్టెంబర్కి ఈ ఫాసిడా కంబార్డ్మెంటోలో ఎంతమంది నమోదయ్యారు అంటే 3 లక్షల మంది నమోదయ్యారు. వీరు ధరించే దుస్తులు నలుపు రంగు. ఈ దుస్తులు ధరించాలి అంటే అర్హత ఏంటి అంటే శరీరాన్ని, ఆత్మను ఇటలీని ముస్సోలినీకి సమర్పించిన వారు బ్లాక్ షర్ట్స్ ధరించడానికి అనర్హులు. అంటే ఎవరైతే ఈ నల్ల దుస్తులు ధరించడానికి అర్హులో ప్రశ్నించుకుంటే శరీరాన్ని, ఆత్మను, ఇటలీని ముస్సోలినీకి సమర్పించాలి. అలా ఎవరైతే సమర్పించుకుంటారో వారే ఈ బ్లాక్ షర్ట్స్ని ధరించడానికి అర్హులు. ఒకవేళ ఈ యొక్క శరీరాన్ని కానీ, ఆత్మను కానీ, ఇటలీని కానీ ముస్సోలినీకి సమర్పించని వారు బ్లాక్ షర్ట్స్ ధరించడానికి అనర్హులు. 1922 అక్టోబర్ 3న రాజ్యానికి అధిపతి కావాలి అని కోరాడు. ఎవరిని? ఈ ఫాసిడా కంబార్డ్మెంటోని, అంటే సంస్థలను కోరాడు. ఈ యొక్క పోరాడే సమూహం ఇవన్నీ కూడా సంస్థలు. ఈ సమూహాన్ని కోరాడు. ఈయన ప్రజలకు 3 నినాదాలు ఇచ్చాడు. ఏంటి? విశ్వసించు, విధేయత చూపు, పోరాడు. ఈ 3 కూడా ముస్సోలినీ ఇటలీ ప్రజలకు ఇచ్చిన నినాదాలు ఏంటి అంటే విశ్వసించు, విధేయత చూపు, పోరాడు అనే నినాదాలు ఇచ్చాడు. తర్వాత ప్రధాని కావడం. అక్టోబర్ 3న ప్రధానమంత్రి కావాలని ఈ ఫాసిడా కంబార్డ్మెంట్ను కోరాడు. అక్టోబర్ 3న గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రధాని ఎలా అయ్యాడో నేర్చుకుందాం. ఫాసిస్టులు ప్రథమంగా బ్యాలెట్ ద్వారా అధికారంలోకి రావాలని ఆశించారు. ఈ ఫాసిస్టులు అనేవాళ్ళు బ్యాలెట్ అంటే ఓటు ద్వారా అధికారంలోకి రావాలని కోరారు, ఆశించారు. కానీ 1921 ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తే కేవలం 32 సీట్లు దక్కించుకున్నారు. ఎన్ని సీట్లు దక్కించుకున్నారు ఫాసిజం వారు అంటే 32 సీట్లే దక్కించుకున్నారు. అయితే ఇక్కడ అక్టోబర్ 3న ఇటలీ ప్రధాని కావాలని ఎప్పుడైతే కోరాడో ఆ కోరిన వెంటనే అక్టోబర్ 3ను కోరాడు ఫాసిడా కంబార్డ్మెంట్స్ని. ఈ ఫాసిడా కంబార్డ్మెంట్స్ అక్టోబర్ 3ను కోరితే వీరు ఈ సైన్య సమూహం అంతా కూడా 23న 10,000 ఫాసిస్టులు రోమ్ చుట్టుముట్టారు. ఎంతమంది చుట్టుముట్టారు రోమ్ని అంటే 10,000 మంది చుట్టుముట్టారు. ఇక్కడ ప్రధాని ఎవరు అంటే ఫ్యాక్టా. ఆ సమయంలో ఆయన రాజీనామా చేశాడు. రోమ్ను చుట్టుముట్టి రోమ్ను ఎప్పుడైతే వశపరుచుకున్నాడో ఫ్యాక్టా రాజీనామా చేశాడు. రాజు 3వ విక్టర్ ఎమాన్యుయేల్ ఈ ముస్సోలినీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరితే ముస్సోలినీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఇటలీ కరెన్సీ పేరు ఏంటి అంటే లీరా. ఇటలీ కరెన్సీ పేరు లీరా. అంటే ముస్సోలినీ ప్రధాని కావాలని అక్టోబర్ 3ను కోరాడు. 23 కల్లా ఈ రోమ్ ప్రాంతాన్ని వశపరుచుకుని అక్కడ ప్రధాని ఫ్యాక్టాని రాజీనామా చేయించి ఇతడు ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత మొత్తం ఇటలీలో పార్లమెంటు స్థానాలు ఎన్ని ఉన్నాయి అంటే 365 స్థానాలు ఉన్నాయి. ఈ 365 స్థానాల్లో ఫాసిస్టులకు ఎన్ని స్థానాలు వచ్చినాయి అంటే 35 స్థానాలు వచ్చినాయి. మొత్తం పార్లమెంటు స్థానాలు ఎన్ని? 365. అందులో ఫాసిస్టుల బలం ఎంత అంటే 35 స్థానాలు. అయితే ఈ ముస్సోలినీ ప్రధానిగా ఉండి ఏం చేశాడు అంటే
మొత్తం మంత్రులు 14 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం పార్లమెంట్ సంబంధించి మంత్రులు అందరూ కూడా ఎంతమంది అంటే 14 మంది. ఈ 14 మందిలో 4 మంత్రులు ముస్సోలినీ క్యాబినెట్లో మంత్రులే. ఈ 14 మందిలో 4 మంత్రులు ముస్సోలినీ క్యాబినెట్లో మంత్రులు. ఈయన ఏం చేశాడంటే ముస్సోలినీ సైనిక బలాన్ని 1,75,000 నుంచి 2,75,000కి పెంచాడు. ముస్సోలినీ సైనిక బలాన్ని ఎంత పెంచాడు అంటే 1,75,000 ఉన్న సైన్యాన్ని 2,75,000కు పెంచాడు. కీలక పదవులన్నీ కూడా ఫాసిస్ట్ పార్టీ వారికి ఇచ్చాడు. తర్వాత మాటియోటి, ఈ మాటియోటి సోషలిస్ట్ పార్టీ సభ్యుడు. ఈ సోషలిస్ట్ పార్టీ సభ్యుడిని హత్య చేయించాడు ముస్సోలినీ. అంటే ముస్సోలినీ హత్య చేయించిన సోషలిస్ట్ పార్టీ సభ్యుడు ఎవరు అంటే మాటియోటి. తర్వాత ఫోడిస్టాస్. ఈ ఫోడిస్టాస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు. ఫోడిస్టాస్ అనేవారు ప్రభుత్వ ఉద్యోగులు. స్థానిక స్వపరిపాలనా స్థానంలో ఈ యొక్క ఫోడిస్టాస్ని నియమించడం జరిగింది. అంటే మన స్థానిక సంస్థల్లో పరిపాలించడానికి ఏర్పాటు చేయబడిన ఉద్యోగులే ఫోడిస్టాస్ అనేవారు. తర్వాత జ్యూస్ అంటే ఏంటంటే జాతీయ ప్రభుత్వ ఉద్యోగ బృందం. జ్యూస్ అనేది ఇటలీలోని ముస్సోలినీ కాలంలో జాతీయ ప్రభుత్వ ఉద్యోగ బృందం జ్యూస్. తర్వాత సిండికేట్లు అంటే ముస్సోలినీ ఏర్పాటు చేసిన కార్మిక సంఘ కంపెనీలనే సిండికేట్లు అంటారు. సిండికేట్లు అంటే ఏంటి అంటే ముస్సోలినీ ఏర్పాటు చేసిన కార్మిక సంఘ కంపెనీలను సిండికేట్లు అంటారు. ఇక్కడ ఈ కంపెనీలో కార్మిక సంఘం యొక్క పని గంటలు 8 గంటలకు పరిమితం చేశాడు ముస్సోలినీ. కార్మికుల పని గంటలని 8 గంటలకు పరిమితం చేశాడు. చిన్న తగాదాలు మాత్రం వారే పరిష్కరించుకునే సదుపాయం కల్పించాడు. అంటే కార్మికులలో వచ్చిన చిన్న చిన్న తగాదాలను కార్మికులే పరిష్కరించుకునే విధంగా సదుపాయాలు కల్పించాడు ముస్సోలినీ.